నిజం చెప్పలేకపోయానే, అందుకే ఇప్పుడు నాకు చాలా బాధగా ఉందమ్మా. సరే నాన్న, నువ్వేం చేసినా భూమి క్షేమం కోసమే కదా చేశావు. నాన్న గగన్, ఇప్పుడు మాత్రం ఎందుకు బయటికి చెప్తున్నావురా? భూమికి ప్రమాదం కదూ. లేదమ్మా, భూమి ఎక్కడుందో తెలిసిపోయింది. యూ డోంట్ వరీ అమ్మా, తనని నేనిప్పుడు కాపాడుకోగలను. అందుకేనమ్మా ఇప్పుడు నీకు జరిగిందంతా చెప్తున్నాను. అమ్మా, ఇంకొక విషయం. ఏంటి నాన్న? నేనిచ్చిన జ్యువెలరీ బాక్స్ లో మాదక ద్రవ్యాలు ఎవరు పెట్టారో తెలుసా అమ్మా? పూర్వ అమ్మ. అనుకుంటూనే ఉన్నాన్రా, నిశ్చయ తాంబూలాలు తీసుకుంటానంటూ వచ్చి నిశ్చలంగా ఉన్న మనసులని అల్లకల్లోలం చేసింది కదరా, అపోహలు రేపింది కదరా. సర్లేమ్మా, ఈ రాత్రి ఎంత టైం అయినా సరే నేను భూమిని క్షేమంగా తీసుకొచ్చి నీ ముందు నిలబెడతానమ్మా. నేను భూమిని అరెస్ట్ చేయించానని భూమి మనసులో ఉన్న అపోహ కూడా తెల్లవారేసరికి తెల్లవారిపోతుందమ్మా. సరేనన్నా, గగన్ నువ్వు జాగ్రత్త. వీడి అక్క భూమి గుర్తులను వద్దనుకుంటున్నాను. ఎవర్రా నువ్వు? పోలీస్ స్టేషన్ ముందే కారు ఆపడమైనది ఎవర్రా నువ్వు? రేయ్ చెప్పు, ఎవర్రా నువ్వు? ఎవర్రా నువ్వు? పోలీసుల మీద చేసుకుంటున్నావు? భూమి తమ్ముడు శివ ఉన్నాడే, వాణ్ణి కొట్టి మరి ఇంట్లోంచి బయట గెట్టేయాలి. వెళ్దాం పద. రేయ్, నిన్ను స్టేషన్లో పెట్టి చంపేయాలనుకున్నప్పుడే భూమి నా సుపీరియర్స్ ని కలిసి నిన్ను కాపాడేసుకుంది. అప్పుడే అనుకున్నాను, ముందు భూమి మనసులో నీ మీదున్న ప్రేమను చంపేయాలనుకున్నాను. చంపేశాను. ఇక నిన్ను మానసికంగా చంపాలనుకున్నాను, అది కూడా అయిపోయింది. ఇక మిగిలింది జీవోత్సవంలా మిగులున్న నిన్ను చంపడమేరా. నువ్వు చావడమేరా.
చచ్చిపో. తెల్లారేలోగా భూమిని తీసుకొని గగన్ వస్తానన్నాడండి. తెల్లవారిపోతుంది గాని ఇంకా వారి జాడే లేదు. ఆ దుర్మార్గుడు సూర్య మన గగన్ని భూమిని ఏం చేశాడోనని భయంగా ఉందండి. అందుకే మిమ్మల్ని పిలిచాను. శారదా, భూమిని విడిపించడానికి ఎక్కడికి వెళ్తున్నాడో ఏంటో వాడి చిన్న క్లూ ఏమైనా ఇచ్చాడా? లేదండి, మతి మరుపు దాన్ని నేనైనా అడుగుండాల్సిందే. శారదా, టెన్షన్ పడుకో. దేవుడి దేవల్ల మన భూమికి ఏం కాదు. గుండె చప్పుడాగిపోతా